అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మంచి ట్రావెలింగ్ ఉంది. అండ్ మాకు పర్సనల్గా తెలుసు ఆయన. అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే ఒకసారి కనిపించిన తర్వాత రెండోసారి భుజం మీద చేసి ఎరా బడవా అంటాడు. నిజంగా అంటే అది ఒక లవ్తో కూడిన తిట్టు కూడా కాదు, ఒక పలకరింపు. అదే మొన్న వార్నర్ అడగడానికే ఈ లీడ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు అనాలని ఎవరిని అనరు. లేదు, ఆయన వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్. ఆయన తర్వాత దానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఒరే వార్నర్ అది అంటే ఏమర్థమైంది అంటే అంత పెద్ద క్రికెటర్, అందరికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇది వరల్డ్ ఫ్యాన్స్ కదా. సో రాజేంద్ర ప్రసాద్ గారు అలా అనేసరికి చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే ఆ ఫీల్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమేసీ ఏంటన్నది మనకు ముందుగా తెలియదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది, ఆ లంచ్ ఆ డిన్నర్ కలిసి చేసి ఒక స్పెండ్ చేసిన ఆ 2 days తెలీదు. సో దానివల్ల ఆ చనువుతో ఆయన అక్కడ స్టేజ్ పైన మాట్లాడేసరికి చాలామంది అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత దానికి అపాలజీ కూడా చెప్పారు ఆయన. నిజంగా అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే మన సొంతం అన్న ఒక ఫీల్ ఆ వేలో మాట్లాడేసరికి ఆ ఆడియన్స్కి ఏంటి తెలుగు రాదు కాబట్టి నిన్ను మాట్లాడినారు అది ఇది అని చెప్పి ఇలా కామెంట్ చేస్తారు. తర్వాత రియాక్ట్ అయ్యి తను ఒక రాజేంద్ర ప్రసాద్ సార్ ఒక వీడియో పెట్టారు. చాలా హ్యాపీ అది. ఎందుకంటే ఆ బాండింగ్ తెలియకున్నప్పుడు మనం టక్మని మాట్లాడేసరికి అర్థం కాదు, కానీ ఇద్దరు కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసేసరికి ఓకే అమ్మాయి అంటే అపాలజీ ఎప్పుడు కూడా రిలేషన్ చూపించిన తర్వాత మాట్లాడితే ఆ ఫీల్ వేరు, మాట్లాడిన తర్వాత ఈ రిలేషన్ చెప్పారు కాబట్టి ఓకే కూల్ ఎవ్రీథింగ్. అండ్ ఆ నలుగురికి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్. అందులో హీరో రాజా గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, మంచి ట్రావెలింగ్ ఉంది ఇద్దరు మధ్య. అవును, నాన్నతో ఆల్మోస్ట్ నేను చాలా ట్రావెల్ చేశాను. రాజాను కూడా వెరీ నైస్ పర్సన్. అవును, బట్ రాజా గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాలు ఎలా చూస్తారు అసలు, మార్నింగ్ వెళ్ళిపోయి అసలు వేరే నిర్మాత నాకు కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశారు, నేను కూడా చూశాను. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమా ఉండబట్టే రాజా అనే పర్సన్ అందరికి తెలిసారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన పాత్ మారింది, ఓకే అది ఆయన చాయిస్, తప్పేం లేదు. బట్ పాత్ మార్చుకున్న తర్వాత సినిమాని తక్కువగా మాట్లాడకూడదు కదా, ఆ కామెంట్స్ ఎలా చూస్తారు? రాజా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యాజ్ మా ఇంట్లో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్న లేరు. సో ఆ నలుగురు సినిమా తర్వాత నేను చాలా అన్నగా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను కూడా చాలా ట్రావెల్ చేశాను అన్నతో, రాజాన్నతో. సో వెరీ నైస్ పర్సన్. బట్ ఆ మాటతో నాకు కూడా మీరు చెప్పినట్టుగానే ఆ మాట అంటే నాకు కూడా బాధ వేసింది ఎక్కడో ఒక కార్నర్లో. ఎందుకంటే తను రికగ్నిషన్ సంపాదించుకుంది, యాజ్ ఇప్పుడు ఫాస్టర్గా వెళ్ళి ఇంతమందికి ప్రజలకి తన బోధిస్తుంది, చెప్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది కూడా ఒక సినిమా నుంచే వెళ్ళి. కానీ అలాంటి సినిమాని అవమానించడం అన్నది అంటే ప్రతి శుక్రవారం లైన్లో నుంచుని సినిమాలు ఎలా చూస్తారయ్యా మీరు అంటే, ఈయన సినిమా కోసం కూడా చాలామంది లైన్లో నుంచి చూశారు. చూడకుండా ఆనంద్ అనే అంత పెద్ద హిట్ రాలేదు, ఆ నలుగురు రాలేదు, వెన్నెల అనే సినిమా రాలేదు, భద్రాద్రి, చాలా సో మెనీ ఫిలిమ్స్ తను చేసినవి కూడా ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్గానే తను అందులోకి వెళ్ళి ఇంత క్రేజ్ని సంపాదించుకోవడం జరుగుతుంది. సో అలాంటిది మొన్న కూడా నేను కొన్ని రీల్స్లో నాకు ఫార్వర్డ్ చేశారు. ఏది 2 కోట్లు ఇస్తారు, ఒక 2 months ముందు నా దగ్గరికి వచ్చి ప్రొడ్యూసరు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా నేను సమాధానం చెప్పాను. అవన్నీ వెరీ ఇప్పుడు ఆర్టిస్టులు అన్న వాళ్ళకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అసలు సంబంధం లేదు, అది యూనివర్సల్. ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు ఉన్నారు, క్రిస్టియన్. కేరళలో ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో మన దాంట్లోనే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. కన్నడలో ఉన్నారు. అది చెప్తున్నాను, సినిమాకి కులాలు, మతాలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉన్నారు. అంతే తప్ప ఒక హిందువే యాక్ట్ చేయాలి, ఒక క్రిస్టియన్ యాక్ట్ చేయకూడదు, ఒక ముస్లిం యాక్ట్ చేయకూడదు, అలాంటిది ఏమీ లేదండి. అన్నిటికీ అతీతంగా ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో రాజన్ అలా అనడంతో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి, మనం చిన్నప్పటి నుంచి ఆయన్నే చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి, చిరంజీవి సార్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా అంత బాగా దగ్గర తీసుకుంటారు, అంత బాగా ప్రేమిస్తారు, అంత బాగా చూసుకుంటారు. ఎవ్రీ హీరోస్, ప్రభాస్ అన్న కానీ, వెంకటేష్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, ఈ కులాలు, హిందూ, ముస్లిము ఇలాంటి తేడాలు కానీ ఏముండవు. కానీ ఒక ఇన్స్పిరేషన్గా అవతల వాళ్ళకి ఒక స్టేజ్ పై నుండి ఒక ఫాదర్గా,
అంతమంది చెప్తునేటప్పుడు ఇలాగ సినిమా గురించే ఎక్స్పెషల్లీ మాట్లాడి చెప్పడం అన్నది నాకు ఎక్కడో బాధ అనిపించింది సీరియస్గా. అది కరెక్ట్ కూడా కాదు. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం. ఇప్పుడు నేను హిందూ అయితే నా దేవుడు గొప్ప అంతే తప్ప ఒక దేవుడిని పక్క దేవుడిని అవమానించి పక్క కులాన్ని దూషించే హక్కు రైట్స్ మనకు లేవు. ఇప్పుడు నా ఇష్టం, నేను క్రిస్టియన్గా మారాలనుకుంటే డెఫినెట్గా నాకు అనిపించాలి, నేను మారిపోతా. ఒక ముస్లింగా మారాలి, ఒక ముస్లింగా నాకు అనిపించాలి, నేను మారుతా. అంతే. మొత్తం అంటే ఫోర్స్ చేసి వాళ్ళు నాకు ఇలా జరిగింది నీకు ఇలా జరుగుతుంది మీరు కూడా రండి అనడంలో అర్థం లేదు. ఎందుకంటే అందరూ ఒకటే, మన మనుషులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు మతాలు ఇవన్నీ పుట్టిన తర్వాత, కానీ ఒక మతం గురించి ఒక కులం గురించి ఇన్స్పైర్ చేసి అది మూవీతో కంపేర్ చేసి సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్ నాకు 2 కోట్లు ఇస్తాడు అయినా నేను వెళ్ళలేదు అంటే అది అన్న ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అంతే తప్ప అది చెప్పి జనాల్ని ఏదో ఇన్స్పైర్ చేసి మార్చడానికి కోసం ట్రై చేయడం అన్నది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. సో నాకు కూడా సమ్ ఫీల్ ఉంది ఖచ్చితంగా. మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే నాకు అనిపించిన ఫీల్ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు దేవుడు అన్నది పర్సనల్, మన హిందూ సనాతన ధర్మం. ఇప్పుడు కర్మ ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా అది అనుభవించాలి. అది మంచి చేస్తే మంచి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది, చెడు చేస్తే తిరుగు అది కూడా మనమే ఫేస్ చేయాలి. ఆ రెండు మనం ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరి దేవుడు. ఇప్పుడు రంజాన్ మనం రంజాన్ జరుపుకున్నాం, అందరూ హిందూ ముస్లిం బాయి అన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే హిందూ ముస్లిం బాయి అంతే. మన బ్లడ్ ఒకటే, ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే అయినప్పుడు ఎస్పెషల్లీ సినిమా నన్ను దేవుడు మార్చాడు, సినిమా నుంచి నేను బయటకు వచ్చాను, మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా దేవుళ్ళలో ఐక్యమైపోండి, మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడంలో అర్థమేం లేదు. ఇప్పుడు మనం బలవంతంగా ఒకరు మార్చక్కర్లేదండి, మనకు అనిపించింది అరే అని చెప్పి మనమే చేంజ్ అవ్వాలి, మన చాయిస్ అంతే తప్ప సినిమాని అడ్డు పెట్టుకుని వాళ్ళందరికీ బోధించి ఏదో వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని మారమనడం అంటే అన్న మారచ్చు, ఎందుకంటే అన్న పర్సనల్ ఒపీనియన్ అది. కానీ వేరే వాళ్ళకి మన సినిమా వాళ్ళని బ్యాడ్ చేసి తను అన్న కూడా వెళ్ళింది సినిమా నుంచే కదా, సినిమా నుంచే వెళ్ళి తను అలా చెప్పడం అన్నది నాకు అందుకో అంత కరెక్ట్ అని అనిపించలేదు. అందుకే ఒక్క చిన్న బాధ అయితే ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే యాజ్ నేను సినిమా పర్సనే. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ బాబు గారు, ప్రభాస్ అన్న వీళ్ళందరూ చూసి ఇప్పుడు పుష్ప అవుతుంది, ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ సినిమా పర్సన్ని ప్రతి ఒక్కరు అవమానిస్తారు. చాలా ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు సినిమా వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది, ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు. ప్రతి ఒక్కరు అంటే దీనికి కులాలకి మతాలకి ఎటువంటి సంబంధం లేకుండా అతీతంగా ఉన్నదే ఒక సినిమా ఇండస్ట్రీ. సో ఆ సినిమా గురించి కంపేర్ చేయకుండా వేరే ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసినా బాగుంటుంది. కానీ ప్లీజ్ నాకు ఎందుకు చిన్న బాధ అని అనిపించింది. అర్థమవుతుంది సార్. సరే టాపిక్ పక్కన పెట్టేద్దాం, ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే ఎందుకు అవుతున్నారంటే మా అన్న ఇలా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మన సినిమాయే ప్రాణం, సినిమాయే ప్రపంచం, సినిమాయే లోకం. అక్కడి నుంచి మనం వెళ్ళి అవతల వాళ్ళకి మన గురించి మళ్ళీ ఆ బ్యాడ్గా చెప్పి ఇది చేయడం అన్నది నాకు ఎందుకు చిన్న ఇది అనిపించింది. ఓకే సార్, అంటే పక్కన పెట్టేద్దాం, మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ 1-2 సినిమాలు చేసేయగానే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేయడం, ఒక ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసేసేయడం, వాటిని తమ ఛాన్సుల కోసం అస్త్రంగా వాడుకోవడం, తప్పులేదు పాతుగా వాడుకోవడం, ఇలా చేస్తున్నారు కొంతమంది. మీరు ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అండ్ ఈ క్వశ్చన్తో కంటిన్యూడ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. కొంతమంది ఇలాగే స్టార్ట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షలు సంపాదించి ఈరోజు అందరి చేత విమర్శలు ఎదురు వస్తున్నాయి వాళ్ళకి. అండ్ మీరు ఎందుకు అసలు అంటే ఆ సోషల్ మీడియాలో మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ నాకు కూడా వచ్చింది. ఇలాగా ఒక గేమ్ని ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది. ఓకే, బిగ్ మన ఇది సో కార్డ్స్ గేమ్. ఓకే, అదే. సో నాకు ఎందుకో అది కాదండి. ఇప్పుడు నేను కొంతమందిని చూసా, నా దగ్గర మార్నింగే వాళ్ళకి గేమ్లో 3,000 రూపాయలు వస్తాయి. సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు 30,000 అప్పు చేస్తారు. ఈ 3,000 వచ్చినాయి అన్న ఎక్సైట్మెంట్తో వాళ్ళు అందులోనే పోతూ ఉంటాయి. నేను చూసా. సో నెక్స్ట్ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి 1,000 రూపాయలు అయ్యాన్ని, 2,000 అయ్యాన్ని. సో అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి 30,000 అప్పు చేస్తున్నారు. సో అది ఎడిట్గా మారిపోతున్నారు. సో అలాంటి దానికి మనం చేసామనుకోండి, రేపు సొసైటీలో ఇప్పుడు అందులో మా బ్రదర్ ఉండొచ్చు, చిన్నాన్న ఉండొచ్చు, పెద్ద అందరూ పీపుల్ ఒక మంచి ఏదైనా మనం చేసేదాన్ని అవతల వాళ్ళు అరే బాగుందని అది మనకే నచ్చినప్పుడు మనం ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలకి మనం ఇది చేయకూడదు.
ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యామనుకోండి మనం కష్టపడలేం, కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా అదే చెప్తున్నాను కదా, మార్నింగ్ ఒక్కసారి మీరు 2 గేమ్స్ ఆడితే 3000 వచ్చింది అనుకోండి, మీరు ఆశ ఎలా ఉంటుంది? ఈ 3000 2 సార్లు గేమ్ ఆడితేనే 3000 వచ్చినాయి అంటే మనం 30 సార్లు ఆడితే ఖచ్చితంగా 3,30,000 వస్తాయి, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని అదే లక్షల అప్పులు చేసి చాలామంది సూసైడ్లు చేసుకుని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది. ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు? నాకు 10 lakhs ఆఫర్ సార్. 10 lakhs వెరీ బిగ్ అమౌంట్ కదా సార్. అంటే బిగ్ అమౌంటే కానీ నాకు అవసరం లేదు, ప్రామిస్గా. అండ్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటారో లేదో నాకు తెలియదు, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. 10 లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్. అంటే ఏది ఆపింది మిమ్మల్ని? అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను చూసా చాలా మందిని, చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు. 500 కొట్టు, నాకు 1000 రూపాయలు కొట్టు, నేను ఒక జస్ట్ కొట్టినట్టు నేను చూసాను. నా కళ్ళారా చూసిన తర్వాతే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే మనసుకు నచ్చిందే నేను ఏదైనా చేస్తాను, నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను, ప్రామిస్గా. వెరీ గుడ్ సార్. ఇది యాక్టర్ అంటే మీలాంటి వాళ్ళని స్క్రీన్ మీద చూసి మీరు చెప్పే మాటల్ని ఒక 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో అవుతుంటారు. మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గంలో. అది నాకు తెలుసు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది. ఎందుకంటే నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్. అంతకు ముందు ఉండే సూర్య వేరు, ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు. అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలీదు. ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్ అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, ఒక పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, ఇలాంటివన్నీ నాకు ఆ నలుగురు సినిమాతో చాలా రియలైజ్ అయ్యాను నేను.